రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. టానిక్ ఎలైట్ వైన్ షాప్ సోదాల్లో సంచలన విషయాలు వెల్లడించారు అధికారులు. టానిక్ ఎలైట్ వైన్ షాపుల్లో 6 ఏళ్లలో దాదాపు 1000 కోట్లకు పైగా అమ్మకాలు జరిపినట్లుగా గుర్తింపు చేశారు. మిగతా 10 క్యూబ్ బైటానిక్ వైన్ షాపుల లెక్కలపై ఆరా తీస్తున్నారు జీఎస్టీ ఎక్సైజ్ అధికారులు. 2016లో జీవో విడుదల చేసిన గత ప్రభుత్వం స్పెషల్ సెక్రటరీ అజయ్ మిశ్రా దీనికి అనుమతి లభించినట్లుగా తెలుస్తుంది. అయితే టానిక్ ఎలైట్ వైన్ షాప్కి ఇచ్చిన మినహాయింపులపైన దర్యాప్తు చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, దానన్నిటిపైన కూడా సమగ్ర విచారణ జరపడం జరుగుతుంది. 2016లో ఏదైతే జీవోని ఇవ్వడం జరిగిందో కేవలం ఈ టానిక్ ఎలైట్ వైన్ షాప్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మద్యం కొనుగోలు అనేది ఎక్కడైనా ఏ డిపోల నుంచి అయినా కొనుగోలు చేయొచ్చు. అలాగే ఈ వైన్ షాప్ వ్యవహారానికి సంబంధించి 5 సంవత్సరాల పాటు ట్యాక్స్ వెసులుబాటు కల్పించడమే కాకుండా 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 13.9% ట్యాక్స్లో రాయితీ కల్పిస్తూ ఓ ప్రత్యేకమైన జీవోని తీసుకొచ్చారు. అయితే కేవలం ఈ టానిక్ ఎలైట్ వైన్ షాప్ పేరు మీద లైసెన్స్ పొంది ఆ తర్వాత క్యూ మార్ట్ అనే ఏవైతే ఇటు మాదాపూర్ కానీ శివరాంపల్లి కానీ కుక్కటపల్లి శంషాబాద్లో ఇలా నగర వ్యాప్తంగా మొత్తం 11 వైన్ షాపులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఈ లైసెన్స్ అనేది ఉందో ఆ లైసెన్స్ వ్యవహారానికి సంబంధించి కేవలం మద్యం బాటిళ్లు మాత్రమే అమ్మాలి, కానీ లూజ్ మద్యాన్ని కానీ ఆ తర్వాత ఇతర ఏదైతే పానీయాలను కానీ ఆహార పదార్థాలు కానీ విక్రయించకూడదు అని లైసెన్స్ ఉంది. కేవలం ఈ ఒక్క వైన్ షాప్ వ్యవహారానికి సంబంధించి మాత్రమే ఎందుకు జీవో ఇష్యూ చేశారు అనే దానిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరించడం జరుగుతుంది. దీనిపైన సమగ్ర విచారణ చేపట్టి దాని నివేదిక ఇవ్వాలన్నట్టు జీఎస్టీ అధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులను ప్రభుత్వం కోరడంతో అనేక విషయాలు బయటపడ్డాయి. అప్పుడు ఎక్సైజ్ శాఖలో ఉన్న ఏదైతే అధికారి చంద్రవర్ధన్ కానీ ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సోమేష్ కుమార్ పైన ఎక్కువగా ఆరోపణలు వినపడుతున్నాయి. వీరందరి అండదండలతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక కీలకమైన మంత్రి బంధువు కావడంతో ఈ తరహా జీవోలు ఇష్యూ కావడమే కాకుండా ఈ వ్యవహారం అంటే మొత్తం ఈ వైన్ షాప్ వ్యవహారం అనేది కూడా వ్యవహారం అనేది నడిచింది. రాత్రి 2 గంటల వరకు కూడా విదేశీ మద్యాన్ని ఎలాంటి ట్యాక్స్ చెల్లించకుండా ఇష్టానుసారంగా విక్రయాలు జరపవచ్చు అనే కూడా ఈ నిబంధన అనేది కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు 2021 వరకే ఏదైతే ఈ టానిక్ ఎలైట్ వైన్ షాప్ వ్యవహారానికి సంబంధించి కేవలం 5 లక్షలు మాత్రమే ఏదైతే ట్యాక్స్ చెల్లించి మిగతా ట్యాక్స్ను కూడా చెల్లించలేదు. దాదాపు 1000 కోట్లకు పైగానే మద్యం విక్రయాలు, అందులో ఎక్కువ శాతం చూసుకుంటే 50% విదేశీ మద్యాన్ని ఇక్కడ విచ్చలవిడిగా అమ్మకాలు సాగించినట్లుగా కూడా అధికారుల దర్యాప్తులో తేలింది. వీటన్నిటి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఆ టానిక్ ఎలైట్ వైన్ షాప్ వ్యవహారానికి సంబంధించి అలాగే క్యూమార్ట్ వ్యవహారంలో కూడా నిన్న జీఎస్టీ ఎక్సైజ్ అధికారులు గత రాత్రి కూడా సోదాలు నిర్వహించిన క్రమంలో దానిపైన ఒక నిబంధన నిర్మించారు. ఏదైతే జీవో ఉందో దాన్ని అన్నింటినీ కూడా తొలగించడమే కాకుండా టానిక్ ఎలైట్ వైన్ షాపు సమయాన్ని కూడా తగ్గించడం కూడా జరిగింది. 11 గంటల ప్రాంతంలో షాపును మూసివేయాలని కూడా చెప్పింది. అలాగే పన్నుల వ్యవహారానికి సంబంధించి ఏదైతే అప్పుడు ప్రభుత్వం రాయితీ ఇచ్చిందో వాటన్నింటినీ కూడా రద్దు చేసింది. ఈ లైసెన్స్ రెన్యువల్ వ్యవహారానికి సంబంధించి అంటే ఒక్కో వైన్ షాప్కి 1,20,00,000 రూపాయలు ఏదైతే ఫీజుల రూపంలో అంటే లైసెన్స్ వ్యవహారానికి సంబంధించి డబ్బులు చెల్లించాల్సి ఉంటే కేవలం టానిక్ ఎలైట్ వైన్ షాప్ వ్యవహారానికి సంబంధించి 1,25,00,000 మాత్రమే ఆ ప్రభుత్వం ప్రకటించింది. మిగతా క్యూమార్ట్ వ్యవహారానికి సంబంధించి ఏవైతే వైన్ షాపులు 11 నెలకొల్పారో ఎక్కడా కూడా అధికారికంగా లైసెన్సులు కానీ వాటికి సంబంధించిన డబ్బుల వ్యవహారం అంటే ఫీజుల చెల్లింపు కానీ ఎక్కడా కూడా లేదు. సో వీటన్నిటి నేపథ్యంలో ఈ క్యూమార్ట్ ఎలైట్ వైన్ షాప్స్ ఏవైతే క్యూమార్ట్ ఉన్నాయో వాటన్నిటి కూడా అవసరమైతే సీజ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ నిబంధనల వ్యవహారానికి సంబంధించి విరుద్ధంగా జరిపే ఈ టానిక్ను కూడా మూసివేసే దిశగా అధికారులు కూడా అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా అప్పుడు ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఉన్న చంద్రవర్ధన్ మాని ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సోమేష్ కుమార్ పాత్ర ఎంత ఉంది ఏంటి అనే దానిపైన ప్రభుత్వం ఆరా తీయడం జరుగుతుంది. అవసరమైతే వారిద్దరికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టే దిశగా కూడా అధికారులను కూడా ఆలోచనలు చేయడం జరుగుతుంది. గురు అయితే కృష్ణ, 6 ఏళ్లలో దాదాపు 1000 కోట్లకు పైగా సరుకు అమ్మారు. దీని వెనుక మొత్తం ఒక బీఆర్ఎస్ మంత్రి కానీ మంత్రితో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి కదా. దీనిపైన సమగ్ర విచారణ జరిపే అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి?
గురువు ఏదైతే ఒక వైన్ షాప్ కానీ లేదంటే ఒక బార్ లైసెన్స్ పొందిన తర్వాత దాని నిబంధనలకు లోబడి ఉండాలి. కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు కేవలం ఒక చిన్న నిబంధన అంటే 11 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషమైనా వైన్ షాపులు కానీ బార్ల నిర్వాహకుల వ్యవహారం పైన వారిపైన కేసులు నమోదు చేయడం, ఆ తర్వాత వారి లైసెన్స్ రద్దు చేసే వ్యవహారం అనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కానీ ఎలైట్ ఏదైతే టానిక్ ఎలైట్ వైన్ షాప్, ఆ తర్వాత క్యూమార్ట్ వైన్ షాప్స్ వ్యవహారం ఉన్నాయి, ఇవన్నీ కూడా కేవలం ఒకరివి. అది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓ మంత్రే కాదు, అందులో ఉన్న కీలక నేత బంధుత్వం అనేది ఇక్కడ స్పష్టంగా బయటపడడం కూడా జరుగుతుంది. అయితే ఆ బంధువు ఎవరు ఏంటి అనే విషయాన్ని మాత్రం అధికారులు కొంత గోప్యంగా ఉంచినప్పటికీ కూడా అందరూ కూడా దీని వ్యవహారానికి సంబంధించి టానిక్ ఎలైట్ వైన్ షాప్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. కేవలం 2016లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు కానీ బార్లకు లేని వాటికి అనేక వెసులుబాటులు ఈ టానిక్కే ఎందుకు కల్పించారనే ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తడం జరుగుతుంది. ప్రత్యేక జీవోని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఎక్కడ పడితే అక్కడ డిపోలో నుంచి మద్యం కొనుగోలు చేయడమే కాకుండా ట్యాక్స్లో కూడా 5 సంవత్సరాల పాటు అంటే ట్యాక్స్ లేకుండా ఆ మినహాయింపు ఇవ్వడం, 5 ఏళ్ల తర్వాత 13.9% రాయితీ కల్పించడం, విదేశీ మద్యాన్ని ట్యాక్స్ లేకుండా ఏదైతే వాణిజ్య పన్నుల శాఖ కట్టాల్సిన అమౌంట్ కట్టకుండా విచ్చలవిడిగా అమ్మకాలు సాగించడం, అంతే అనే ఏదైతే ప్రభుత్వం అండదండలు అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో 1000 కోట్లకు పైగానే విదేశీ మద్యాన్ని, ఆ తర్వాత ఈ అక్రమంగా ఏదైతే డిపోల నుంచి కొనుగోలు చేసిన ఒక పర్మిట్ అనేది లేకుండా ఇష్టానుసారంగా ఏదైతే డిపోల నుంచి దిగుమతి చేసుకున్న మద్యాన్ని కూడా విక్రయిస్తూ సొమ్ము చేసి ప్రభుత్వ ఖజానాకి కోట్లాది రూపాయలు ఈ టానిక్ ఎలైట్ వైన్ షాప్ అనేది గండి కొట్టిందని చెప్పేసి అధికారుల లెక్కలో తెలుస్తుంది. ప్రస్తుతం ఆ లెక్కలన్నింటి కూడా అధికారులు తేలుస్తూనే ఈ టానిక్ ఎలైట్ వైన్ షాప్తో పాటు క్యూమార్ట్ వ్యవహారం సంగతి ఏంటనేది చూడాలన్న ఉద్దేశంతో అధికారులు చాలా సీరియస్గా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నట్లుగా కనపడుతుంది. ఆ అధికారుల పాత్ర, వారి అండదండలు, దీనికి కల్పించిన ఈ రాయితీ అంశాలు ఏంటి, ఏదైతే మద్యం అమ్మకాల వ్యవహారానికి సంబంధించి ఎంత రికార్డుల లెక్కల ప్రకారం ఎంత అమ్మారు, అనధికారికంగా ఎంత అమ్మారు, వీటన్నిటిపైన కూడా అధికారులు లెక్కలు తీస్తున్నారు. వీలైనంత త్వరలో ఇప్పటికే దాని సమయాన్ని కుదించిన నేపథ్యంలో భారీ జరిమానాను విధించాలని అధికారులు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గురు రైట్, థ్యాంక్ యూ కృష్ణ.